ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జీవోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. మొదటి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు జీవోలోని అంశాలను కూలంకషంగా పరిశీలించేందుకు ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సచివాలయంలో చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సబ్ కమిటీ సమావేశంలో వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు మరోమారు ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం జీవో విడుదల చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోను విడుదల చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు బాపులే అంబేద్కర్ మహనీయుల జయంతోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సామాజిక విప్లవానికి సంబంధించినటువంటి 2-3 ప్రధాన అంశాలు ఇలా మామూలుగా గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు గత కొన్ని సంవత్సరాలుగా పెరిగినటువంటి బెడ్ ఛార్జీలను మెనూను ప్రకటించి కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది. దాంతో పాటుగా కేటగిరీషన్ 30 సంవత్సరాల నుంచి ఒక రావణ కాట్లాగా మారుతూ ఉంటుంటే దాన్ని కూడా ఇలా ఈనాటికి దానికి మొత్తంగా ఒక ఫలితాన్ని, ఒక మార్గదర్శకత్వం తీసుకొచ్చినాం. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి కులాల సర్వేకి సంబంధించి ఇలా విప్లవాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాలు తీసుకోబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక సాధికారికత రావాలని ఉచితంగా బస్సు సౌకర్యం కలగజేస్తా ఉన్నారు.